Hello viewers, welcome back to our channel Ravi All Info. Today we are going to learn a very simple structures to speak in English easily. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెవెన్ సబ్జెక్ట్స్ తో ఒక్కొక్క వర్బ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, అక్కడ సందర్భాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడాలి. ఒక వెర్బ్ తీసుకుందాం, టేక్ అనే వెర్బ్ తీసుకుందాం. ఆ వెర్బ్ తో ఏ విధంగా మనం మాట్లాడతామో చూద్దాం. చాలా ఈజీగా ఉంటాయి, కానీ చాలా కేర్ఫుల్ గా వినాలి, అందరూ నేర్చుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం ఐ వి యు దే మొదటి 4 సబ్జెక్ట్స్ తో ఎప్పుడు కూడా వెర్బ్ మొదటి రూపం టేక్ అని తీసుకున్నాం అనుకోండి, టేక్ అనే వస్తుంది. అదే హీ సీ ఇట్ వీటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అని పిలుస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ తో వెర్బ్ కి చూడండి ఏమి యాడ్ అయింది, ఇక్కడ ఎస్ యాడ్ అయింది. ఓకేనా, ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఎస్ యాడ్ అయింది, లేకపోతే ఈఎస్ యాడ్ అవుతుంది అనమాట. సపోజ్ ఐ టేక్, వి టేక్, యూ టేక్, దే టేక్ అంటాం, కానీ ఎప్పుడు హీ వచ్చేసరికి హీ టేక్స్ అనాలి. ఓకేనా, షీ టేక్స్, ఇట్ టేక్స్, అంతేకాని హీ టేక్, షీ టేక్ అని ఎప్పుడు కూడా అనకూడదు. ఈ మొదటి 4తో మాత్రం టేక్ అనాలి. ప్లూరల్స్ తో టేక్ అని వస్తుంది, సింగులర్స్ తో టేక్స్ అని వస్తుంది, ఐతో మాత్రం టేక్ అనే వస్తుంది. ఇది మాత్రం మీరు గమనించాలి. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ వన్. వీటితో సెంటెన్స్లు ఎట్లా రాస్తామో చూద్దాం ఒకసారి. ఐ టేక్ దట్, ఇప్పుడు చెప్పాను కదా, ఐ టేక్ దట్ అంటే అర్థం ఏంటి? నేను అది తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్, నేను అది తీసుకుంటాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను అన్ని సెంటెన్స్లు ఇవ్వను, ఒక పై వాటితో ఒక 2 ఇస్తాను, కింద వాటితో ఒక 2 ఇస్తాను. మీరు మిగతా మాత్రం మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా మనం నేను అది తీసుకుంటానని చెప్పామనుకోండి, ఐ టేక్ దట్. మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళారు, ఏదైనా ఒక డ్రెస్ ఉంది, ఈ డ్రెస్ కాదు ఆ డ్రెస్ తీసుకుంటాను, ఐ టేక్ దట్ డ్రెస్. ఓకే, ఐ టేక్ దట్ పెన్. ఓకే, ఐ టేక్ దట్ బుక్. ఇట్లా మనం చాలా చెప్పొచ్చు అనమాట. కానీ ఆమె అది తీసుకుంటుందని చెప్పాలని సందర్భంలో షీ టేక్స్ దట్ అని చెప్పాలి. ఓకేనా, చూడండి ఒకసారి. వి టేక్ దట్, వి అనేది ఎక్కువ మంది కాబట్టి వి టేక్ దట్. ఐతో ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుంది. ఓకేనా, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ లో భాగంగా మనం ఏం చేస్తామంటే హీ షీ ఇట్లు అనేవి థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి వెర్బ్ పైన ఎలా రాసామో అట్లా రాయడానికి లేదు, దీనికి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవ్వాలి. ఓకేనా, వి టేక్ దట్ అంటే మేము అది తీసుకుంటాము. ఓకే, అండర్స్టూడ్. పై అర్థమైంది కదా మీకు. ఎప్పుడు కూడా వెర్బ్ తో చెప్పేటప్పుడు వీటితో టేక్ అని వస్తుంది, వీటితో టేక్స్ అని వస్తుంది. ఇక్కడ గివ్ అని వస్తుంది, ఇక్కడ గివ్స్ అని వస్తుంది, ఇక్కడ ప్లే అని వస్తుంది, ఇక్కడ ప్లేస్ అని వస్తుంది, ఇక్కడ ఈట్ అని వస్తుంది, ఇక్కడ ఈట్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ రైడ్ అని వస్తుంది, ఇక్కడ రైడ్స్ అని వస్తుంది. ఇట్లా ఏదైతే మనం వెర్బ్ చెప్తామో ఆ వెర్బ్ పై 4తో ఒకలా వస్తుంది, కింద థర్డ్ పర్సన్ సింగులర్స్ తో ఎస్ గానీ ఈఎస్ గానీ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్స్ తో చూద్దాం, చాలా కేర్ఫుల్ గా వినండి. హీ టేక్స్ దట్, ఇక్కడ చూడండి ఏమైందో, ఇక్కడ టేక్ అని రాయలేదు మనం, హీ టేక్స్ దట్. మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా వీటిని అబ్జర్వ్ చేసుకోవాలి. మనం హీ టేక్ దట్ అనేస్తున్నామా ఏంటా అనేది చూసుకోవాలి. హీ టేక్స్ దట్. ఓకే, నెక్స్ట్, అతడు అది తీసుకుంటాడు, హీ టేక్స్ దట్ అంటే. షీ టేక్స్ దట్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో 1 సెంటెన్స్ లో మీకు చెప్పడం జరుగుతుంది. షీ టేక్స్ దట్. ఓకేనా, ఇకపై రోజు నేను ఎట్లాంటిది ఒక వీడియో పెడుతుంటాను. ఒక 50-60 డేస్ లో మీకు కంపల్సరీగా టోటల్ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్రతిరోజు వీడియోని చూడండి, చాలా బాగా నేర్చుకుంటారు. షీ టేక్స్ దట్, ఆమె అది తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఐ టేక్ దట్, వి టేక్ దట్, హీ టేక్స్ దట్, షీ టేక్స్ దట్. ఓకేనా, ఓకే, కమ్ టు ద నెక్స్ట్. వీటిని ఇప్పుడు నెగిటివ్ సెన్స్ లో చూద్దాం. అది తీసుకుంటాడు, ఆమె తీసుకుంటుంది, మనం తీసుకుంటాం అని చెప్పాం కదా. ఇప్పుడు మనం తీసుకోము, నేను అది తీసుకోను, ఆమె అది తీసుకోదు, అతడు అది తీసుకోడు, మేము అది తీసుకో, ఇట్లా చెప్పాలనుకుంటే, వ్యతిరేకంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఏం ఉపయోగించాలి? డోంట్ టేక్ ఉపయోగించాలి. అక్కడ మనం ఏం ఉపయోగించాం? ఐ టేక్ దట్. ఇక్కడ డోంట్ అనే పదాన్ని మనం తీసేస్తే ఆ సెంటెన్స్ లో వచ్చేస్తాయి అనమాట. ఐ టేక్ దట్, నేను అది తీసుకుంటాను. అదే దాని ప్లేస్ లో ఐ డోంట్ టేక్ దట్, నేను అది తీసుకోను అని వస్తుంది అనమాట. ఓకేనా, ఐ టేక్ దట్, ఐ డోంట్ టేక్ దట్. చూడండి ఎంత సింపుల్. దానికి వ్యతిరేకంగా నేను తీసుకోను అని చెప్పాలంటే ఐ డోంట్ టేక్ దట్. ఓకేనా, నేను అది తీసుకోను. వీ డోంట్ టేక్ దట్, యూ డోంట్ టేక్ దట్. ఇక్కడ చూడండి, వీటికి ఇప్పుడు మనం ఇక్కడ అదే హీ షీ తో ఎలా వస్తుంది చూడండి. హీతో ఎప్పుడు కూడా హీ డోంట్ అనకూడదు, డజంట్ అనాలి, షీ డజంట్ అనాలి, ఇట్ డజంట్ అనాలి. ఓకేనా, అక్కడ మనం
టేకు టేక్స్ ఎలాగైతే తేడా వచ్చిందో ఇక్కడ మాత్రం ఇక్కడ టేక్ అనే వస్తుంది, నెగిటివ్ సెన్స్ లో ఇక్కడ టేక్ అనే వస్తుంది, కానీ ఇవి మారుతాయి అనమాట. ఇది డోంట్ అని వస్తే ఇది డజంట్ అని వస్తుంది, ఇది డోంట్ అని వస్తే ఇది డజంట్ అని వస్తుంది. ఇది మాత్రం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఐ డోంట్ టేక్ దట్, వి డోంట్ టేక్ దట్, యూ డోంట్ టేక్ దట్, దే డోంట్ టేక్ దట్. ఓకే, హీ షీ ఇట్కి వచ్చేసరికి హీ డజంట్ టేక్ దట్, షీ డజంట్ టేక్ దట్, ఇట్ డజంట్ టేక్ దట్. ఇప్పుడు వాటికి మీనింగ్స్ కూడా మనం చూసేద్దాం. ఐ డోంట్ టేక్ దట్ అంటే నేను అది తీసుకోను. నెక్స్ట్ వి డోంట్ టేక్ దట్, మేము అది తీసుకోము. ఓకే, మిగతా మీరు చూసుకోండి. యూ డోంట్ టేక్ దట్, మీరు అది తీసుకోరు. దే డోంట్ టేక్ దట్, వాళ్ళది తీసుకోరు. హీ షీట్కి వచ్చేద్దాం. హీ డజంట్ టేక్ దట్. ఒక సెంటెన్స్ లో ఎప్పుడు కూడా డస్ అనే పదం మనకు కనిపించేటప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ డస్ అనేది ఎస్ఆర్ఈఎస్ గా పనిచేస్తుంది అనమాట. హీ డజంట్ టేక్ దట్, అతడు అది తీసుకోడు. ఓకేనా, షీ డజంట్ టేక్ దట్, ఆమె అది తీసుకోదు. ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించిన డూ డజన్ని ఎక్కడ ఎట్లా ఉపయోగిస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, వెర్బ్ కి ఎస్ఆర్ఈఎస్ థర్డ్ పర్సన్ సింగులర్స్ తో ఏ విధంగా యాడ్ అవుతుందో మీకు చెప్పడం జరుగుతుంది. నెగిటివ్ సెన్స్ లో అయితే డస్ వస్తుంది, పాజిటివ్ సెన్స్ లో అయితే వెర్బ్ కే ఎస్ఆర్ఈఎస్ యాడ్ అయిపోతుంది, డస్ ఉండదు అప్పుడు. ఓకేనా, ఓకే, కమ్ టు ద నెక్స్ట్ వన్. ఆమె అది తీసుకోదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఎట్లా చెప్పామంటే ఐ టేక్ దట్, సెకండ్ దాంట్లో ఐ డోంట్ టేక్ దట్. మరి దీన్ని ఒక క్వశ్చన్ గా మార్చాలి అనుకుంటే ఐ టేక్ దట్ అనే దానికి ఇక్కడ ఏం చెప్పాలో నెక్స్ట్ సెంటెన్స్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చనింగ్ ఎలా క్వశ్చన్ చేయాలి, ఈ సెంటెన్స్ పైన ఎట్లా క్వశ్చన్ చేయాలి అనే విషయాన్ని మనం గమనిస్తే, సపోజ్ మనం వీటితో క్వశ్చన్ తయారు చేయాలంటే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. డూ ఆర్ డస్ తో స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ నాలుగింటితో ఇట్లా వస్తుంది అనమాట ఫార్మేషన్. డూ ఐ టేక్ దట్, డూ వి టేక్ దట్, డూ యూ టేక్ దట్, డూ దే టేక్ దట్, ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. డూ ఐ టేక్ దట్, ఇక్కడ చూడండి, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డిఓ డూను వదిలేస్తే ఐ టేక్ దట్. మొట్టమొదటి మనం చెప్పిన సెంటెన్స్ ఏంటి? ఐ టేక్ దట్, నేను అది తీసుకుంటాను. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? ఐ డోంట్ టేక్ దట్, నేను అది తీసుకోను. నేను అది తీసుకుంటానా? ప్రశ్న చూడండి ఎలా వస్తుందో. జస్ట్ ఐ టేక్ దట్ ముందు డూ పెట్టేసాం. డూ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపం, దీంట్లో డూ ఇంటర్నల్ గా ఉంటది అనమాట. అదే ఇక్కడ టేక్స్ అనే పదం ఉంది అనుకోండి, దాంట్లో డస్ ఉన్నట్టు మనం భావించాలి. ఓకేనా, టేక్ అని ఉంటే డూ ఉన్నట్టు, టేక్స్ అని ఉంటే డస్ ఉన్నట్టు, గివ్ అని ఉంటే డూ ఉన్నట్టు, గివ్స్ అని ఉంటే డస్ ఉన్నట్టు. ఓకేనా, అక్కడ వెర్బ్ కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అయితే కంపల్సరీగా దాంట్లో డస్ ఉన్నట్టు భావించాలి. అది లేకపోతే డూ ఉన్నట్టుగా భావించాలి అనమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి డూని ఇక్కడికి తీసుకొచ్చాం. డూ అయితే టేక్ దట్, చూడండి ఐ డూ టేక్ దట్ అని కూడా చెప్పొచ్చు. ఐ డూ టేక్ దట్. ఆ డూని తీసుకొచ్చాం అనుకోండి, డూ ఐ టేక్ దట్, నేను అది తీసుకుంటానా. నెక్స్ట్ డూ వి టేక్ దట్, చూడండి సేమ్, డూ వి టేక్ దట్, మేము అది తీసుకుంటామా. ఓకే, డస్ తో ఇప్పుడు చూద్దాం. హీ షీ ఇట్లతో మనం వెర్బ్ కి ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేస్తాం కాబట్టి దాంతో డస్ మాత్రమే ఉపయోగించాలి, డూ ఉపయోగించకూడదు. దీన్ని ఏం చేద్దాం? డస్ హీ టేక్ దట్, డస్ షీ టేక్ దట్. ఓకే, ఆమె తీసుకుంటుందా? డస్ షీ టేక్ మనీ, ఆమె డబ్బులు తీసుకుంటుందా? ఎట్లా మనం చెప్పొచ్చు అనమాట. డస్ షీ టేక్ ఎనీథింగ్, ఆమె ఏమైనా తీసుకుంటుందా? ఇట్లా చెప్పొచ్చు. చూడండి, ఎన్ని ఉదాహరణలైనా మనం చేసుకోవచ్చు. డస్ హీ టేక్ దట్. ఇక్కడ చూడండి, ఈ డస్ అనేది తీసేస్తాం అనుకోండి, అప్పుడు వెర్బ్ కి ఎస్ఆర్ఈఎస్ యాడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు పాజిటివ్ సెంటెన్స్. హీ టేక్స్ దట్ అనే దాన్ని ఆ దాంట్లో ఉన్న ఎస్ తీసేసి డస్ గా మార్చాము. ఇక్కడ డస్ హీ టేక్ దట్. మీకు లాస్ట్ లో మళ్ళీ అన్ని ఒకసారి ఇస్తాను, లాస్ట్ పేజ్ లో మీకు ఉంటాయి, లాస్ట్ స్లైడ్ లో జాగ్రత్తగా వినండి. డస్ హీ టేక్ దట్, అతడు తీసుకుంటాడా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీరే చెప్పండి. డస్ షీ టేక్ దట్, ఆమె అది తీసుకుంటుందా. నెక్స్ట్ ఇట్లా మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ లో చూద్దాం. మనం ప్రశ్నలు చూసాం, ఆ ప్రశ్నల్ని వ్యతిరేకంగా ఎట్లా రాయాలో చూద్దాం. డోంట్ ఐ, డోంట్ వి, డోంట్ యూ, డోంట్ దే. ఇక్కడ మళ్ళీ టేక్, వీటితో ఎలా వస్తుందో మనం చూద్దాం. డోంట్ ఐ టేక్ దట్, నేను అది తీసుకోనా. ముందు ప్రశ్నకి ఈ ప్రశ్నకి తేడా ఏంటంటే, అక్కడ డూ ఐ టేక్ దట్, ఇక్కడ దాని ప్లేస్ లో డూ అని ఉండేది. డూ ఐ టేక్ దట్, నేను అది తీసుకుంటానా. డోంట్ ఐ టేక్ దట్, దీంట్లో చూడండి, నేను అది తీసుకోనా. అది నెగిటివ్ లో కూడా ప్రశ్న అనమాట. ఈ 4 మీకు వస్తే ఇంగ్లీష్ లో ఈజీగా అనర్గళంగా మాట్లాడవచ్చు ఎవరైనా సరే.
నేను అది తీసుకోనా. నెక్స్ట్ చూడండి, డూ వి టేక్, డోంట్ వి టేక్ దట్, మేము అది తీసుకోమా. డూ యూ టేక్ దట్, నువ్వు అది తీసుకోవా. డోంట్ దే టేక్ దట్, వాళ్ళు అది తీసుకోరా. అట్లా వస్తాయి అన్నమాట. డోంట్ వి టేక్ దట్, మేము అది తీసుకోమా. తర్వాత ఇక్కడ డజంట్తో చూద్దాం. డజంట్తో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, హీ షీ థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి వీటితో డస్ వస్తుంది. ఇక్కడ డజంట్తో అక్కడ మనం ఏం చెప్పామంటే డస్ హీ టేక్ దట్, అతను అది తీసుకుంటాడా అని వచ్చింది. కానీ ఇక్కడ డజంట్ హీ టేక్ దట్, అతను అది తీసుకోడా. చూడండి, డజంట్ షీ టేక్ దట్, ఆమె అది తీసుకోదా అని వస్తుంది. ఈ 4 రూపాలు చాలా చాలా ఇంపార్టెంట్ మాట. ఇంగ్లీష్లో మనం మాట్లాడాలి అంటే పాజిటివ్గా ఒక సెంటెన్స్ చెప్పడం రావాలి, నెగిటివ్లో చెప్పడం రావాలి, ఇంట్రాగేటివ్లో ప్రశ్న వేయడం రావాలి, ఆ ప్రశ్నలో నెగిటివ్ని చెప్పగలగాలి. ఓకేనా, పాజిటివ్ నెగిటివ్, ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్, ఈ 4 రూపాలు వస్తే యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఈజీలీ. ఓకే, కమ్ టు ద లాస్ట్ వన్. నేను ఇక్కడ మీకు ఇంకోటి ఏం చెప్తానంటే ఇక్కడ చూడండి, క్లియర్ గా మొదటి నుంచి చెప్పినవన్నీ ఆ 4 రూపాలు మీకు ఒక దగ్గర వేస్తున్నాను. ఫస్ట్, ఐ టేక్ దాట్, నేను అది తీసుకుంటాను. రెండోది, ఐ డోంట్ టేక్ దాట్, మీరు చెప్పండి ఏంటది. నేను అది తీసుకోను, ఇది నేను తీసుకుంటాను. ఐ డోంట్ టేక్ దట్, నేను అది తీసుకోను. థర్డ్ వన్, డూ ఐ టేక్ దట్, నేను అది తీసుకుంటానా. లాస్ట్ వన్ చూడండి, డోంట్ ఐ టేక్ దాట్, నేను అది తీసుకోనా. ఈ 4 రూపాలు మీకు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే రావాలి. ఒక సెంటెన్స్ ని 4 రూపాల్లోనూ చెప్పగలగాలి. దెన్ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎనీవేర్. ఓకే, ఐ టేక్ దాట్, ఐ డోంట్ టేక్ దాట్, రెండో దానికి డోంట్ అని పెడతాం, తర్వాత డూ అనేది ముందుకు తీసుకొస్తాం, తర్వాత డోంట్ అనేది పెడతాం. చాలా ఈజీ చూడండి, అన్ని ఒకలానే ఉంటాయి సెంటెన్స్లు. ఒకసారి మీరు రాసినట్లయితే, రాసుకొని చదివినట్లయితే మీకు క్లియర్గా వస్తాయి. ఐ టేక్ దాట్, నేను తీసుకుంటాను. ఐ డోంట్ టేక్ దట్, నేను తీసుకోను. డూ ఐ టేక్ దట్, నేను తీసుకుంటానా. డోంట్ ఐ టేక్ దట్, నేను తీసుకోనా. అది ఈ 4 రూపాలు రావాలన్నమాట. అలాగే షీ టేక్స్ దట్, టేక్స్ అనే దాంట్లో డస్ ఉంటుంది, మీకు చెప్పాను కదా, ఆమె అది తీసుకుంటుంది. మరి ఆమె తీసుకోదు అని చెప్పాలంటే ఇక్కడ డోంట్ అని రాయకూడదు. ఇక్కడ డోంట్ అని రాసాం కానీ ఇక్కడ డజంట్ అని రాయాలి. ఇక్కడ ఎస్ఆర్ఈఎస్ యాడ్ అయింది కాబట్టి షీ డజంట్ టేక్ దాట్. చూడండి, ఆమె అది తీసుకోదు. నెక్స్ట్, మరి ఈ ఫస్ట్ సెంటెన్స్ నే ఇక్కడ ఇంట్రాగేటివ్ గా మార్చాలి. ఇక్కడ ఈఎస్ ఉంది కాబట్టి డస్ బయటకు వస్తుంది. డస్ షీ టేక్ దట్, ఆమె అది తీసుకోదా, తీసుకుంటుందా అని వస్తుంది ప్రశ్న. నెక్స్ట్, డజంట్ షీ టేక్ దట్, ఆమె అది తీసుకోదా. చూడండి, ఇక్కడ షీ టేక్స్ దట్, ఆమె తీసుకుంటుంది. షీ డజంట్ టేక్ దట్, ఆమె తీసుకోదు. డస్ షీ టేక్ దట్, ఆమె తీసుకుంటుందా. డజంట్ షీ టేక్ దట్, ఆమె తీసుకోదా. ఇదనమాట. చాలా క్లియర్గా మీరు బాగా జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. మీకు చాలా బాగా ఈ సెంటెన్సెస్ అన్ని వస్తాయి. ప్రతిరోజు మీరు వీడియోని ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఓకే, షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అన్ని చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. యువర్స్ రవి.